కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో 2 రోజుల పాటు రాజన్న జోన్ స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు నిర్వహించారు. డ్యూటీ మీట్లో ప్రధానంగా 6 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఫస్ట్ షిఫ్ట్ నుంచే సింగరేణి కార్మికుల విధులకు గైర్హాజరయ్యారు. బొగ్గు గన్లు బోసిపోయి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో సింగరేణితో పాటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, వసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన పురుషోత్తపట్నం గ్రామంలో దేవస్థాన భూములను పరిరక్షించేందుకు వెళ్లిన ఆలయ ఈఓ రమాదేవి, అర్చకులు మరియు సిబ్బందిపై జరిగిన దాడిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగులు యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ దేవాలయం వెనుక భాగంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 96 మంది ఏఎంవీఐల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరై ఏఎంవీఐల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ బంజారాహిల్స్ కొమురంభీం భవన్లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆరోగ్య పరీక్షలు చేసే క్యాంపులో అధునాతన యంత్రాలు, సిబ్బందికి ఇచ్చే మందులు తదితర వాటిని పరిశీలించి అనంతరం జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది వ్యక్తిగత పరికరాల కిట్స్ అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి విద్యార్థి నేటి పౌరుడే అనే నినాదంతో వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం అనే మహాయజ్ఞ కార్యాన్ని నిర్వహిస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ వేదికగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ రేపటి నుంచి ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశించారు. లింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు కలెక్టర్.